నా పేరు రాజన్న. మాది నల్గొండ జిల్లా, ఎస్టీ కాలనీ, శేషమ్మగూడెం. మాది 3వ వార్డు కిందకి వస్తుంది. నేను గత కొన్ని రోజులుగా ఈ గోంగూర అనేది పండిస్తున్నా. అట్లా చిన్నపాటి హోటల్ పెట్టుకున్నా. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఉద్యోగాలు లేక చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు రావట్లేదు. మాలాంటి వాళ్ళు బతుకుదేరు కోసం ఇట్లా గోంగూర పండించుకుంటూ జీవనోపాధి సాగిస్తుంటున్నాం. చిన్నపాటి హోటల్ పెట్టుకున్నా. చాయ్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్ అమ్ముకుంటున్నాను. మరి ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటూ మేము భర్త భార్యలో ఇద్దరం బతుకుతున్నాం. దీని మీద మాకు రోజు ఒక 500-600 వస్తున్నాయి. దీని మీద లాభం మా హోటల్ దగ్గర అమ్ముతున్నా. కట్టకు వచ్చేసి 10 రూపాయలు. రోజు ఒక 30 కట్టలు 40 కట్టలు అమ్ముకుంటాం. రోజు 300-400 వస్తాయి. దీన్ని సాధడానికి ఒక 500-600 ఖర్చు అయినా. దీన్ని వేయడం వల్ల ఒక 60 కట్టలు అమ్మితే 2 రోజులలో అమ్మితే దాని చాదే ఖర్చు వెళ్ళింది. మిగతాది వచ్చేసి నా లాభం. వేసింది ఒక 6 గుంటలు వేసినన్నా. పెంచడానికి ఒక 1 నెల రోజులు టైం పడుతుంది అన్న. 1 నెల రోజులల్లో గోంగూర మన చేతికి వచ్చేస్తుంది. దీన్ని మా హోటల్ దగ్గర హైవే పక్కనే అమ్ముకుంటాం మేము. దీన్ని పెంచడానికి స్వయంగా మా గేదెల పేడే వేసి వాడుతాం. దీనివల్ల మేము ఏ రసాయనాలు వాడాం. దీన్ని తీసుకుపోయిన వాళ్ళు చాలా మంచిగా ఉందని మళ్ళీ వస్తారు, తీసుకుపోతారు. దీని రసాయనాలు వాడతలేము కాబట్టి దీనివల్ల మాకు ఆరోగ్య సమస్యలు అనేవి రావు. రసాయన ఎరువులు వేసి పెంచుతలేము. ఆ గేదెల పేడ, ఆవు పేడ వేసి పెంచడం వల్ల మాకు కస్టమర్లు డైలీ పెరుగుతారు. దీని పక్కన అందులో ఒకటి మేము పక్కనే కొత్తిమీర కూడా పెంచుతున్నాం. దాని కూడా ఏమైనా ఆవు పేడ అయ్యే వాడుతున్నాం. రసాయన ఎరువులు వేయి వాడతలేము. పక్కనే చిన్న నాటుకోళ్ళను కూడా పెంచుకుంటున్నాను. దానివల్ల కూడా కొంచెం జీవనోపాధి ఏర్పడుతుంది. దీనివల్ల మాకు రోజు ఒక 700-800 లాభం వస్తున్నాయి. దీంతో మా పిల్లలని మేము పోషించుకొని జీవనోపాధి సాగించుకుంటున్నాం. మమ్మల్ని గుర్తించి వచ్చినందుకు న్యూస్ 18 వాళ్ళకు ధన్యవాదాలు. హాయ్, ఐమ్ ప్రకాష్. ఇక్కడ హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో అమెరికాలో ఉన్నట్టు రెస్టారెంట్లు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి కాలిఫోర్నియా బరిటో. సో ఈ రెస్టారెంట్లో అంబియన్స్, ఇక్కడ సిట్టింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ కూర్చుంటే అమెరికాలో కూర్చున్నట్టు ఉంది. సో ఇక్కడ అమెరికాలో తినేవారు ఏవైతే ఉంటాయో సో వాటిని ఇక్కడ చేసి పెడుతున్నారు. సో ఇక్కడ ఇంపోర్టెడ్ సాస్, చాలా మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ టాకో ట్యూస్డే అని ఉంది. సో ఇక్కడ buy 1 get 1 ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో అంతేకాకుండా ఇక్కడ రీఫిల్స్ కూడా అన్లిమిటెడ్ రీఫిల్స్ ఇస్తున్నారు. డిఫరెంట్ ఫ్లేవర్డ్ జ్యూసెస్ అయితే ఉన్నాయి. సో వీటి ధరల గురించి ఒకసారి స్టోర్ మేనేజర్ని రాకేష్ గారితో అడిగి తెలుసుకుందాం. కాలిఫోర్నియా బరిటో గురించి చెప్పండి. హాయ్ అండి, నేను రాకేష్ రెడ్డి. నేను ఈ కాలిఫోర్నియా బరిటో హిమాయత్ నగర్ స్టోర్ మేనేజర్ని. ఈ స్టోర్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ 2 monthsకి దగ్గరకు వస్తుంది. Jan 25th ఓపెన్ అయింది. ఎప్పటి నుంచి ఓపెన్ అయిందో అప్పటి నుంచి ఇక్కడ కస్టమర్స్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు మా డీల్స్కి. అండ్ మాకు చాలా డీల్స్ ఉన్నాయి. మా ఫేమస్ ఇక్కడ బురిటోస్ ఉన్నాయి, రైస్ బౌల్స్ ఉన్నాయి, సలాడ్స్ ఉన్నాయి. బట్ ఈవెన్ మా కస్టమర్స్ ఎక్కువ ఫోకస్ అయ్యేది మా గోకమల్లి గురించి. మా గోకమల్లి ఇస్ ద నెంబర్ 1 అని చెప్పొచ్చు. వి సర్వ్ ఫ్రెష్ అవకాడోస్ అన్నట్టు. ఫ్రెష్ ఫామ్ నుంచి రాగానే ఫ్రెష్ గోకమల్లి చేసి ఎవ్రీ టైం ఫ్రెష్ సర్వ్ చేస్తాం. అండ్ మా ఇంకా రన్నింగ్ ఐటమ్స్ కాస్ట్ వచ్చేసి 1 సర్వింగ్ నార్మల్గా గోకమల్లి తెలిసిందే, ఇక్కడ ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. 74 రూపీస్కి మేము 50 grams గోకమల్లి సర్వ్ చేస్తాము. కస్టమర్ కోసం ఎక్కువనే చేస్తుంటాం, ఎందుకంటే ఇట్స్ హెల్దీ. దానికోసమే చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు. అండ్ ఎవ్రీ బురిటోలో, ఎవ్రీ సలాడ్స్లో మేము ఆ గోకమల్లి రికమెండ్ చేస్తాం కస్టమర్స్కి. అండ్ మా ఇంకా హై సెల్లింగ్ ఐటమ్ వచ్చి టాకోస్. అండ్ ఫర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మేము ట్యూస్డేస్ ఇంకా టాకో ట్యూస్డే అని స్టార్ట్ చేసాము. ఎవ్రీ ట్యూస్డే మేము ఒక టాకో కొంటే ఒక టాకో ఫ్రీ ఉంటుంది. ఇట్ కెన్ బి నాన్ వెజ్, ఇట్ కెన్ బి వెజ్. మాకు 4 టాకోస్ ఉంటాయి. అండ్ రీసెంట్గా ఇంకా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మేము అన్లిమిటెడ్ డ్రింక్స్ కూడా స్టార్ట్ చేసాం. ఇట్ కెన్ బి సర్వ్ అన్లిమిటెడ్, ఎంత కావాలంటే అంత. సో ఈ సమ్మర్ లో చాలా అండ్ ఈ సమ్మర్ లో చాలా మంది వస్తారు. చాలా మంది
ఎనీ టైం వచ్చి అన్లిమిటెడ్ డ్రింక్స్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. కాలిఫోర్నియా బరిటోలో అంబియన్స్ చాలా బాగుంది. ఇక్కడ కూర్చుంటే ఒక అమెరికాలో కూర్చున్నట్టు ఫీలింగ్ వస్తుంది. దానికి మీరు ఏమంటారు? అంటే ఇక్కడ యాక్చువల్లీ మా ప్రాజెక్ట్ టీమ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా అంబియన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసి చేస్తారు. అండ్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ స్టోర్లో వాళ్ళు న్యూ అంబియన్స్ ఉండడానికే ట్రై చేస్తారు. అండ్ ద సీటింగ్ కూడా ఏంటంటే ఫ్యామిలీతో వచ్చినా లేకపోతే ఫ్రెండ్స్తో వచ్చినా అది అంటే వాళ్ళకి ప్రాపర్గా ఉండేటట్టు, డిస్టెన్స్ ఉండేటట్టు, ప్రైవసీ ఉండేటట్టు కూడా అంబియన్స్ క్రియేట్ చేస్తారు. సో నేను విన్నాను మీ స్టోర్లో మంచి ఇంపోర్టెడ్ సాసెస్ అయితే ఉన్నాయని అంటున్నారు. మా దగ్గర సాసెస్ ఉంటాయి 5 types. నార్మల్గా వేరే దగ్గర దొరికేటట్టు కాకుండా మా క్యూజిన్కి ఏదైతే బెస్ట్ ఉంటుందో, లైక్ చిపోట్లే మయో అని, ర్యాంచ్ అని, చిల్లీ లైమ్ వెనిగర్ అని, ఇవన్నీ మా స్టోర్లో ఇంట్రొడ్యూస్ చేస్తారు. లైక్ సలాడ్స్లో చిల్లీ లైమ్ వెనిగర్, ర్యాంచ్ అనేది చాలా సూటబుల్ ఉంటుంది. అండ్ మన చిపోట్లే మయో ఉంటుంది, మన సౌత్ వెస్ట్ ఉంటుంది, అది టాకోస్తో చాలా బాగుంటుంది. అది ఆ ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇక్కడ దొరకవు, అవి ఇక్కడ దొరకవు. అండ్ అంటే చెయ్యొచ్చేమో కానీ సిమిలర్ ఉండవు, అంటే మీ టేస్ట్ రాదు. అండ్ కాలిఫోర్నియా బురిటో టేస్ట్ అనేది ఎప్పుడైనా యూనిక్. మీరు చూస్తుంటే కస్టమర్స్ చాలా అట్రాక్ట్ అవుతుంది. యాక్చువల్లీ జిమ్ కోసం అని స్పెషల్గా మేము హెల్తీఫై మీతో టైఅప్ ఉండి హెల్తీఫై మీతో కలిపి మావి ప్రో బౌల్స్ అని స్టార్ట్ చేశారు. ప్రో బౌల్స్ ఉంటుంది, ప్రో సలాడ్స్ ఉంటుంది. లైక్ వెజ్ నాన్ వెజ్ ఇద్దరికి సపరేట్ ఉంటుంది. వెజ్లో ప్రోటీన్కి బార్బిక్యూ చికెన్ ఇస్తాము, నాన్ వెజ్ ప్రోటీన్కి పన్నీర్ ఇస్తాము. వాళ్ళకి సూటబుల్ అయ్యేటట్టు ఎంత ప్రోటీన్ అవసరం జిమ్ వాళ్ళకి అంత ప్రాపర్ డైట్ తోటి ఉంటుంది. So this is the rice bowl, okay. Made of like basically rice and all the ingredients are included with that rice bowl, and this is called guacamole, which is Mexican sauce. And these are taco, crunchy taco, and these are soft taco. So we have two kind of tacos, which is crunchy, other one is soft. This is the pink lemonade. It's fresh made, and color is beetroot color, lemon flavor. And that tastes very good actually. Yeah, thank you. So it's we are making it here only. Okay. And this is a peach iced tea. Okay. And this is called burrito. So made of tortilla flavor. So we have 2 options, veg, non-veg is there. So you can customize your toppings. Okay. Yeah, and the taste is really amazing already here. I'm tasting all those things. They're very good actually. Wow. These are soft. Bit of taco shell. చాలా బాగుంది. I can feel the grains actually. This. And this food is really good. సో ఇక్కడ ట్రై చేసే ఫుడ్ మొత్తం అంతా హెల్దీ అని అంటున్నారు. సో ఎవరైతే హెల్త్ కాన్షియస్ వాళ్ళు కూడా ఉన్నారో సో వాళ్ళు కంపల్సరీ ట్రై చేయాల్సిన ప్లేస్ అయితే ఇది. సో చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దిస్ ఫుడ్. సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు మాంజీరా కల్పగూడ డ్యామ్కు యువకులు సందడిగా వస్తూ ఉంటారు. హైదరాబాద్ తరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతం యువత ఈ సమ్మర్ సీజన్లో కూడా చాలామంది వాటర్ ఫాల్స్ చూడడానికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఇక్కడ మాంజీరా కల్పగూడ చల్లటి. అయితే ఈ మాంజీరా ప్రాజెక్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది సంగారెడ్డి పక్కనే ఉన్నటువంటి మాంజీరా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుకు వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కటి వాతావరణం, చక్కటి వాటర్ ఫాల్స్తో పాటు ఉంటాయని చెప్పేసి వారు ఈ హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల వారు కూడా చాలామంది యువకులు కూడా వచ్చి ప్రతిరోజు 100 మంది ఇక్కడికి సమ్మర్ సీజన్ కాబట్టి 10 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు ఇక్కడ వచ్చే ఫ్యామిలీతో పాటు కూడా ఇక్కడికి వచ్చేసి సందడి చేస్తూ ఉంటారు. సంగారెడ్డిలో మాంజీరా డ్యామ్ ఉంటుంది. మాంజీరా డ్యామ్లో అద్భుతంగా ఉంది. ఈ మాంజీరా డ్యామ్లో చాలామంది పబ్లిక్ వస్తున్నారు. ఈ మాంజీరా చూస్తూ ఉంటే మాకు చాలా కలకలగా ఉంటుంది. మాంజీరా డ్యామ్లో చాలా మంచిగా చల్లగా వాటర్ ఉంటుంది. ఎండాకాలం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వస్తే పర్యాటకులు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు వచ్చాను,
చాలా సంతోషంగా అనిపిస్తుంది, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ స్విమ్మింగ్ చేస్తే కూడా మనకు ఉన్న రోగాలు పోతాయని చెప్పి చెప్తారు. హైదరాబాద్ నుంచి వచ్చామండి మేము. ఈవినింగ్ టైం కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. వాటర్ చాలా బాగా అనిపిస్తున్నాయి. ఆ, చాలా చాలా ఎంజాయ్ చేసాం, మంచిగా ఉంది. కొడుకు హాస్పిటల్లో చేసేటోడు, ఆయనకు 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి. మా అల్లుడు మంచోడు కాకుండా ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి. అటు ఇటు తిరిగినాం కానీ ఏమీ పట్టించుకోలేరు. మన మంత్రి దగ్గర కూడా పోయినా కానీ ఏం కాదు. ఇక అందుకే ఇక ఎక్కడికి కూడా పోదలుచుకోలేదు, ఏమీ సాయం ఎవరికి కూడా అడగలేకపోతున్నాం. మనవలు మనవరాళ్లతో ఆడుకునే వయసులో ఆటో నడుపుతూ జీవనం వెల్లదీస్తుంది. విధి ఆడిన వింత నాటకంలో ఆమె ఒక బలి పశువుగా మారింది. పిల్లలు సాకాలంటే, ఆమె బ్రతకాలంటే తన ఆటోనే తనకు జీవనాధారం. తన భర్త చనిపోవడంతో తన భర్త నడిపిన ఆటోనే ఇప్పుడు తన ఆర్థిక బాటలు వేస్తుంది. ప్రతిరోజు నిత్యం తన ఆటో నడుపుతూ తన ఫ్యామిలీని, కుటుంబాన్ని పోషించింది. 6-10 వయసులో కూడా తను పడుతున్న కష్టానిపై లోకల్ 18 ప్రత్యేక కథనం. ప్రస్తుతం ఉమా అనే ఆటో నడిపే ఈ అమ్మ మనతో పాటు ఉన్నారు. ఆమె కష్టం ఏంది, అసలు ఈ ఆటో నడపడానికి గల కారణం ఏందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్కారం. అమ్మ చెప్పండి, ఏంటి అసలు మీరు ఒక మహిళ అంటే మనవలు మనవరాళ్ళతో ఆడుకునే వయసులో ఆటో నడుపుతాను, ఏం సమస్య అంటే ఇక ఇంట్లో పరిస్థితి బాగా లేకుండా అబ్బాయి ఆరోగ్యం ఖరాబ్ అయింది. ఇక ఎల్లుదల లేకుండా చేయవలసి వస్తుంది ఆటో నడుపుకొని జీవితం గడపనికే. రోజంటే అంతకుముందు ఈ ఫ్రీ బస్సులు పెట్టకముందు లేదంటే రోజు 700, 800 ఇట్లా అయ్యేది. ఫ్రీ బస్సులు పెట్టిన కాడికి వెళ్ళి చాలా ఆటోలు కూడా అయినాయి కర్నాల్లో. 400-500 అవుడే కష్టం పొద్దుటి నుండి సాయంత్రం దాకా. ఇక 200 డీజిల్కి పోతే 200, 300 మిగులుతాయి. అది ఎండకు ఎవరు కూడా చక్కగా బయటికి వెళ్తలేరు, చాలా కష్టంగా ఉంది. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు అవుతుంది నడపబట్టి. 6 సంవత్సరాలు. ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు ఒక బిడ్డ. కొడుకు హాస్పిటల్లో చేసేటోడు, ఆయనకు 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి. బిడ్డకు పెండ్లయింది, ఆమెకు పిల్లలు. మా అల్లుడు మంచోడు కాకుండా ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి. తను కూడా మీతోనే? మా బిడ్డ ఇక మాతోటి, కానీ మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంచినాము. పిల్ల ఇప్పుడు 10th చదువుతుంది అన్నట్లు అమ్మాయి. అయితే టీసీ ఇవ్వమన్నారు. ఇక్కడ వచ్చి చదివిపించుకొని ఇక్కడనే ఉండాలంటే టీసీ ఇవ్వమంటే మా అక్కయ్య వాళ్ళ ఇంటికాడ ఉంచి అమ్మాయిని అక్కడనే చదివిపిస్తున్నాం అన్నట్లా. సొంత గ్రామం అది కొత్తపల్లి, ముబకనూరు కొత్తపల్లి. ఆడ ఉంటాం. అక్కడ మాకు ఇల్లు కూడా లేదు, ఇల్లు కూడా కట్టలేదు. ప్రభుత్వం వచ్చినప్పుడు, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మాకు ఇంటి జాగా ఇచ్చింది. అప్పటి నుండి పిల్లలు చిన్నగా ఉన్నారు. ఇక అప్పుడు మా భర్త లేడు, అది వరకే చనిపోయాడు. మా కట్టే స్తోమత లేకుండా కట్టకుండా జాగను అట్లే వదిలిపెట్టినాం అన్నట్లా. అట్లాగే ఉన్నది. కరీంనగర్లో వచ్చి ఇప్పుడు 20 సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది. ఇక ఇంత పిల్లలకి ఇన్నే చదివిపించిన పిల్లగాడు ఇంత పని చేస్తున్నాడు, నేను ఇంత హాస్పిటల్లో గిట్ట చేసుకునేదాన్ని. కరోనా వచ్చినాక ఇక అప్పుడు అన్ని బంద్ అయ్యే వరకు ఆ పని కూడా పోయింది. ఇప్పుడు ఈ ఆటో నడుపుకుందాం, ఇక వచ్చిన పని అన్న చేసుకుందామని 6 సంవత్సరాల కాడికి వెళ్ళి ఆటో నడుపుతున్నా. అంతలో పట్టిన ఇక మా బాబుకు హాస్పిటల్లో చేసేటప్పుడు వెళ్ళేది. ఇప్పుడు ఆయనకు 2 కిడ్నీలు ఖరాబ్ అయ్యి ఇంట్లో ఉంటున్నాడు. చాలా పరిస్థితి. 2 పిల్లలు చదువుకునేటోళ్ళు, పాప ఉన్న బాబు. వాళ్ళు చిన్నోళ్ళు, ఆయన ఏజ్ కూడా చిన్నది. ఇక మాకు ఇప్పుడు ఏం చేయనో ఏం అర్థం అవ్వడం లేదు. కిడ్నీ కొరకు కూడా అప్లై చేసినాము, అది జీవనాధారం దాంట్లో. అది అక్కడికి వెళ్ళి కూడా ఏమి ఇది కాలేదు. అపోలోలో వారానికి 2 సార్లు డయాలిసిస్ చేయించుడు. ఇట్లా డయాలిసిస్ అయ్యేటోళ్లకు పింఛన్ కూడా వస్తుందంటే అట్లా కూడా కలెక్టర్ ఆఫీస్కి పోయినాము. అటు ఇటు తిరిగినాం కానీ ఏమీ పట్టించుకోలేరు. అట్లా వస్తున్నా ఏదైనా ఇంత మాకు వెళ్లుదల ఉంటుందని. పల్లెటూరుకు పోతే ఆడ ఏమున్నది, మాకేం పని రాదు, ఏం చేస్తాం. ఆడ సిటీలో ఉంటే ఏదైనా పని చేసుకోవచ్చు అనుకొని ఈడనే ఉంటున్నాం. ఈ ఆటోను మీరు కొనుక్కున్నారా? అట్లా ఇది మేము కొనుక్కున్నది ఆటో. లోన్ ఏమన్నా? లోన్ గిట్ట లేదు.
ఇట్లా ఈ ఆటోకు రిపేర్ అవుతుంది, కొత్త ఆటో తీసుకుందాం అనుకోనని సీఎం మన మంత్రి దగ్గరికి కూడా పోయినాం, గంగుల కమలాకర్ దగ్గరికి 2 సార్లు పోయినా. 2 సార్లు పోయి మాట్లాడినా, సరే అమ్మ మాకు రసమయ్య బాలకృష్ణ అన్నట్ల మా ఊరికి ఎమ్మెల్యే, ఆయనకు చెప్తలే అమ్మ అనుకుని అన్నాడు. అంత లోపటినే ఓట్లు వచ్చినాయి. ఓట్లు వచ్చేవరకు ఇక ఆ పని అక్కడనే ఆగిపోయింది. ఇప్పుడు దీనికి నడిపిస్తే ఏమున్నది, అయినప్పుడల్లా 200 డీజిల్. ఇక నాకు అడ్డ మాకు ఇక్కడనే అశోక్ నగర్ అని ఇచ్చిండ్రు, అడ్డ మీద ఉండను. ఒక మగవాళ్ళతోటి ఆటో పెట్టుకుని ఏముండాలని ఇటే తిరుగుతుంటా. అడ్డ అనుకుని ఇక ఎక్కించుకొని ఎక్కడన్నా అడ్డ మీద ఎక్కించుకుంటేనేమో అమ్మ నువ్వు మా అడ్డ మీద వచ్చి ఎక్కించుకున్నావు అనుకుని గొడవ పడతారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కడికెళ్ళో ఎక్కించుకుంటారు. మరి ఏంటిదన్నా మరి మీరు గిట్ల ఎక్కించుకుంటున్నారు, వేరే అడ్డల కాడనే ఎక్కించుకుంటే మరి గొడవ పడతారంటే మాది ఇదే ఇల్లు, మాది ఇక్కడనే జాగా, మేము ఎక్కించుకోకుంటే ఎట్లా అనుకుని వాళ్ళు మాట్లాడతారు. మొగోళ్ళే గంత హుషారున్నారు. ఎంగేజ్ బాగా దూరం పోనండి, దగ్గర ఈ నల్గొనూరు అంటే మానకొండూరు, ఇటు ప్రతిమ దాకా, మళ్ళీ పోతే ఇటు చెల్లిమేడం దాకానే పోతా. దూరం ఇబ్బంది అనిపిస్తుంది. ఏమి ఇబ్బంది లేదు, కానీ కొంతమంది ఆడవాళ్ళు అనుకునని నడుపుతారు నడపరని కొంత లేడీస్ భయపడతారు. కొంతమంది అయ్యో లేడీస్ నడుపుతుంది మాకింత గ్రేట్ అనుకుని కొంతమంది ఎక్కుతారు. కొంతమంది మగవాళ్ళు కూడా లేడీస్ నడుపుతుందని ఎక్కుతారు. కొంతమంది అయ్యో లేడీస్ నడిపే దాంట్లో మేము ఎక్కాలని ఏంది అనుకుని ఆపుతారు, ఎక్కరు. కొంతమంది ఏదో నాకు ఇంత కొత్తగా ఆటో ఇప్పించి మా కొడుకు ఇంత కిడ్నీ కొరకు సహాయం చేయాలనుకొని చూస్తున్నాము. మన మంత్రి దగ్గర కూడా పోయినా కానీ ఏం కలదు. అందుకే ఇక ఎక్కడికి కూడా పోదలుచుకోలేదు, ఏమి సాయం ఎవరికి కూడా అడగలేకపోతున్నాం. చూసారుగా, అంటే విధి ఆడిన వింత నాటకంలో తను ఇలా మారామని చెప్తున్నారు. తన భర్త నడిపిన ఆటోని ఇప్పుడు తను గత 6 సంవత్సరాలు నడుపుతున్నాడు. ప్రభుత్వం తనకు ఒక కొత్త ఆటో కొనిపించి తన బాబుకు ఆరోగ్యానికి కావాల్సిన డబ్బును సమకూర్చితే మెరుగైన వైద్యం అందించి తన అబ్బాయి తను కూడా ఆ ఆటో నడుపుకొని జీవనోపాధి పొందుతామని లోకల్ ఐటీని వివరించడం జరిగింది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ జంతుజాలం అంతరించిపోతుంది. పూర్వకాలంలో జంతువులను కళ్ళారా చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. కాబట్టి విజువలైజేషన్ ఎఫెక్ట్లో పిల్లలకు చూపిస్తూ అందరినీ ఆనందింపజేస్తున్నాడు ఈ యువకుడు. ఇది ఎలా పనిచేస్తుంది, పిల్లలు ఎలా ఆనందిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు తెలిసే ఉండొచ్చు, జూనియర్ లోబో వరంగల్, మన పబ్లిక్ గార్డెన్ దగ్గర ఉంటా. మ్యాక్సిమం చాలా మందికి తెలుసు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒక కొత్త రకమైనటువంటి గేమ్ మన వరంగల్ డిస్ట్రిక్ట్ హన్మకొండ వాళ్ళకు పరిచయం చేద్దామని తీసుకొచ్చా. మీరు చూసుంటారు, విఆర్ గేమింగ్, విజువల్ రియాలిటీ షో. సో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మన హన్మకొండలో ఇది లేదు, వరంగల్ కూడా లేదు. ఫస్ట్ టైం నేనే తీసుకొచ్చా. సో ఇక్కడ విఆర్ గేమ్ ఆడడం వల్ల పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీస్ కానివ్వండి, పెద్దవాళ్ళు అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ గేమ్ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు వండర్లలో కానివ్వండి, ప్రసాద్ ఎమ్యాక్స్లో కానివ్వండి, అక్కడ ఆడుతున్నారు. కానీ మన హన్మకొండలో లేదని చాలామంది అంటున్నారు. ఏదైనా కొత్తగా ఏదైనా తీసుకురావాలనే ఆలోచనతో నేను ఈ విఆర్ గేమ్ మన హన్మకొండ వరంగల్ పట్టణానికి తీసుకొచ్చా. మన ట్విన్ సిటీస్లో హన్మకొండ కానివ్వండి, కాజీపేట, వరంగల్, ప్రతి చోట నుంచి ఫ్యామిలీస్ పిల్లల్ని తీసుకొచ్చి ఆడుతున్నారు. మీరు చూడొచ్చు పిల్లలు ఎలా మంచిగా ఆడుతున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అందులో విజువల్స్ కానివ్వండి, 360 డిగ్రీస్ కానివ్వండి, జూ పార్క్, ఇంకా కైండ్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. జాంబీ కానివ్వండి, లియో రైడ్, లాస్ట్ ఫారెస్ట్, ఇలా కైండ్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. 5 to 6 minutes ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓన్లీ అందులో వెళ్తే ఏంటంటే వేరే ప్రపంచంలోకి వెళ్ళినటువంటి ఫీల్ మీకు వస్తుంది. ఖచ్చితంగా గ్యారంటీ నేను ఇస్తున్నాను. మీరు ఫీల్ రాకుంటే మీ మనీ మీకు రీబ్యాక్, అంటే మళ్ళీ మీకు 100కి 100, 200 నేను మీకు పే చేస్తాను మీరు ఎంజాయ్ చేయకుంటే. చాలా బాగుంటుంది. ఒకసారి ఎంజాయ్ చేయండి. దాండి మన పబ్లిక్ గార్డెన్ ఆపోజిట్లోనే లోబో విఆర్ విజువల్ రియాలిటీ గేమ్ షో. ఓకేనా? దీని టైమింగ్స్ వచ్చేసి డైలీ ఈవినింగ్ 5 to 10.
ఇక క్రౌడ్ ఎక్కువ ఉంటే 11-12 కూడా అవ్వచ్చు. చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ పీఈసీ నుంచి సార్ వాళ్ళు కూడా పెట్రోలింగ్ వచ్చిన సార్ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. త్వరగా ముగించుకో, పబ్లిక్ వస్తున్నారు, ఫ్యామిలీస్ వస్తున్నారు, మేము కూడా నీకు కోఆపరేట్ చేస్తాం. వాళ్ళు కానివ్వండి, పెట్రోలింగ్ వచ్చే సార్ వాళ్ళు కానివ్వండి, ఎస్ఐ గారు అందరు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో మీ సపోర్టింగ్ కూడా నాకు కావాలని చెప్పేసి News18 ఛానల్ ఈ అన్న వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. నిజానికి విద్యార్థుల వసతి గృహాలు అంటే కార్పొరేట్ వసతి గృహాలనే కాదు, ప్రభుత్వ వసతి గృహాల్లో అంతకు మించి వారికి సౌకర్యాలు, ముఖ్యంగా వారికి పూర్తి స్థాయిలో ఆరోగ్యపరమైన భద్రత, ఇలా అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం సంబంధించిన పాఠశాలలో కూడా ఉంటున్నాయని చెప్పుకోవచ్చు. సంబంధించి ప్రస్తుతం ఇదే బీసీ వెల్ఫేర్కి సంబంధించిన వారికి స్టార్టింగ్లో ఎలా ఉంటారు, ఎలా వస్తారు, మరలా ఇయర్ ఎండింగ్లో ఎలా ఉంటారు, వారి ఆరోగ్య పరిస్థితి అలా ఏడాది పొడిగినా చేస్తారు. ప్రస్తుతం ఆ విశేషాలు ఒకసారి వీక్షిందాం. వసతి గృహాలు అంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ ఆ హాస్టల్లో చదివే విద్యార్థులు. నిజానికి చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే వసతి గృహాల్లో విద్యార్థులు ఆరోగ్యంపైనే ప్రధానంగా అక్కడ ఉన్న పీఈటీలు కానీ, అదేవిధంగా ఉపాధ్యాయులు కానీ, సంబంధించిన ప్రిన్సిపాల్స్ కానీ ప్రత్యేక దృష్టి పెడతారని చెప్పుకోవచ్చు. ఎవరికీ తెలియని అనేక విషయాలు. నిజానికి ఒక వసతి గృహం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఒక వసతి గృహంలో ఒక విద్యార్థి జాయిన్ అయ్యాడంటే జాయిన్ అయినప్పుడు విద్యార్థి హైట్ ఎంత ఉన్నాడు, బాడీ ఫిట్నెస్ ఏ విధంగా ఉంది, ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇలా తరచుగా వారం రోజులకు ఒకసారి ఆరోగ్యంపైనే ఎక్కువగా వసతి గృహాల్లో దృష్టి పెడతారు. సమీప మైదానాల్లోకి తీసుకొచ్చి ఫిట్నెస్కు సంబంధించిన ఎక్సర్సైజులు చేయిస్తారు. ఇది ఎక్కువగా బయటకు తెలిసే రోజు ఏదైనా ఉంది అంటే విద్యార్థులు వసతి గృహంలో జాయిన్ అయిన రోజు, మరలా వసతి గృహం నుంచి వారి నివాసానికి వెళ్లే రోజు. ఈ 2 రోజులు మాత్రం ఎక్కువగా ఆ సంబంధించిన వసతి గృహ మైదానాల్లోకి సంబంధించిన పీఈటీలు తీసుకొచ్చి ఈ ఎక్సర్సైజ్లు అనేవి అధికంగా నిర్వహిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ సమీపంలో గల మహాత్మా జ్యోతిరావు పులే బీసీ రెసిడెన్స్ పాఠశాలకు సంబంధించి విద్యార్థులు పెద్ద ఎత్తున విద్యాభ్యాసం ప్రధానంగా చేస్తుంటారు. ఈ వసతి గృహంలోనే ఈ వందలాదిగా విద్యార్థులు ఉంటూ చదువుకుంటూ ఉంటారు. ప్రధానంగా చదువు, విద్య, ప్రధానంగా ఆటపాటలతో పాటు విద్యార్థులు ఆరోగ్యం కోసం పీఈటీలు, యోగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎక్సర్సైజ్లు అనేవి ప్రధానంగా నిర్వహిస్తూ ఉంటారు. దీంతో వారికి సంబంధించిన రన్నింగ్, అదేవిధంగా ఇతర ఎక్సర్సైజ్లు మైదానాల్లో పెడుతూ ఉంటారు. ఈ సందర్భంగా అక్కడ వసతి గృహాల్లో ఏ విధంగా ఎక్సర్సైజ్ పై దృష్టి సారిస్తారు, విద్యార్థులు ఏమంటున్నారు, సంబంధించిన ఉపాధ్యాయులు, పీఈటీలు ఏం మాట్లాడుతున్నారు, సంబంధించిన ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఒకసారి వీక్షిందాం. నేను మహాత్మా జ్యోతిరావు పూలే తుని 9th క్లాస్ చదువుతున్నాను. మా స్కూల్లో ఎడ్యుకేషన్తో పాటు మెయిన్గా ఎక్సర్సైజ్ల మీద కూడా ఫోకస్ ఎక్కువ పెడతారు. మార్నింగ్ టైమ్స్ కూడా ఫిట్నెస్ సంబంధించిన ఎన్నో వర్కౌట్లు కూడా చెప్తారు. డైలీ మార్నింగ్ పూట మాకు యోగా కూడా ఉంటుంది. ఈవినింగ్ పూట ఫిట్నెస్ వార్మప్ చేసే మేము గేమ్స్లోకి దిగుతాము. ఎడ్యుకేషన్తో పాటు మాకు ఫిట్నెస్ మీద కూడా చాలా దృష్టి పెడతారు. నేను మహాత్మా జ్యోతిబాయి పూలే తుని సోరవరం స్కూల్లో 9th చదువుతున్నాను. మా పాఠశాలలో ఎడ్యుకేషన్తో పాటు ఆటలో కూడా ఒక భాగంగా తీసుకోవడం జరిగింది. ఉదయం మాటల యోగా ఒక భాగంగా తీసుకుంటారు. ఆటల్లో అయితే మా పీటీ సార్ మరింత దృష్టి పెట్టి బయట గేమ్స్ కూడా తీసుకెళ్తారు. ఇలా స్కూల్కి ఎంతో పేరు వచ్చింది. ఆటల్లో కూడా స్కూల్ పేరు ముందుంది. మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూలు తుని విద్యార్థులు బ్యాటరీ టెస్టుల భాగంగా ఇయర్ స్టార్టింగ్లో వారికి ఆరోగ్యం ఎలా ఉంది, ప్రజెంట్ ఇయర్ ఎండింగ్లో కూడా వాళ్ళకి ఆరోగ్యం ఎలా ఉందన్నాయి బ్యాటరీ టెస్టుల ద్వారా వాళ్ళకి స్ట్రెంత్ చూడడం జరుగుతుంది. వీరంతా ప్రతి వీక్ మార్నింగ్ అండి, ఎవ్రీ మార్నింగ్ వీళ్ళకి ఎక్సర్సైజ్లు ఉంటాయండి. మార్నింగ్ ఫిట్నెస్కి సంబంధించిన ఎక్సర్సైజ్లు చేసి వార్మప్ చేసిన తర్వాత వీళ్ళు గేమ్స్కి ఎంటర్ అవుతుంటారు. అలా విధంగా వీళ్ళకి ఈ టెస్ట్లో భాగంగా రన్నింగ్, జంపింగ్, ఈ స్కిల్స్తో పాటు స్పీడ్, ఎండ్యూరెన్స్, ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్లతో సహా యోగా కూడా నిర్వహించడం జరుగుతుందండి. మార్నింగ్ సెక్షన్లో ఇప్పుడు వీళ్ళకి కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం మొరం పంచాయతీ పరిధిలోని పెంట గ్రామంలో 500 సంవత్సరాల మునుపు ఆంజనేయ స్వామి బండ కలదు. ఈ బండ పరివాహక ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని పొలాల మధ్య 20 గ్రామాలకు సంబంధించిన రైతన్నలు ఆవులు గొర్రెలు మేపుకునేవారంట. సేద తీరే సమయంలో పల్లవ రాజులు ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి రాతి విగ్రహం వద్దకు వెళ్ళి ఆటలు ఆడుకునేవారంట. ఒకానొక రోజు సదరి గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి అనే రైతన్న బండెద్దులు కనబడకపోవడంతో స్వామి చెంతకు వచ్చి, స్వామి, నా బండెద్దులు కనబడలేదు, వాటి ఆచూకీ కనబడితే మీకు పైకప్పు వేస్తామని మొక్కుకొని ఆ రాత్రి అక్కడే బస చేశారంట. స్వామివారు స్వప్నంలో వచ్చి పెద్ద ఉప్పరపల్లిలో నీ బండెద్దులు ఉన్నాయని చెప్పగా వెంటనే రైతన్న బయలుదేరి అక్కడ చూసేసరికి అతని ఎద్దులు కంటపడ్డాయంట. స్వామివారికి చెప్పిన ప్రకారం పైకప్పు నిర్మించాడంట. అప్పటి నుండి అక్కడి స్వామివారికి పూజలు చేయడం, పౌర్ణమి పండుగ సందర్భాల్లో అక్కడ రామకోటి భజనలు, అన్నదాన కార్యక్రమం చేసి వైభవంగా స్వామివారిని కొలిచేవారంట. జయ శ్రీరామ్, జయ వీరాంజనేయ. నా పేరు ఈశ్వరయ్య. ఇక్కడ దేవాలయ కమిటీ చైర్మన్గా ప్రస్తుతం పనిచేస్తున్నాను. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం మొరం పంచాయతీకి చేరిన మొదట ఈ ఆలయానికి పెంట ఆంజనేయ స్వామి అని పేరు ఉండేది. తర్వాత ఇది అభివృద్ధి అయిన తర్వాత అంజనాద్రి అనే పేరు పెట్టుకొని మేమంతా కూడా చేస్తూ ఉన్నాము. ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 20 గ్రామాల వాళ్ళు పశువులు మేపుకుంటూ ఉండేవాళ్ళు. అందులో ఒక అతనివి బండి ఎద్దులు దొంగలు కట్టుకొని పోయినారు. అతను వచ్చి ఇంట్లో వాళ్ళు తిడతారని భయం చేత వచ్చి స్వామి దగ్గర పనుకుని, స్వామి, నాకన్నా బండి ఎద్దులు నీ కృపతో దొరికితే నేను ఏమైనా నీకు కొంత నీడ వేసే ప్రయత్నం చేస్తానని మొక్కున్నాడు. ఆ రాత్రి కల్లో కనపడి స్వామి పెద్దపరపల్లి అనే అడవిలు ప్రాంతంలో అక్కడ ఉన్నాయని చెప్తే సరే అతను పోయి వాటిని కట్టుకొని రావడము. తర్వాత అతను వచ్చి అన్ని గ్రామాల వాళ్ళతో కలిసి, నాయన మనం అందరూ కలిసి పలానా గుడి అభివృద్ధి చేద్దామని. మరి ఇక్కడ స్వామిని వీరాంజనేయ స్వామి, ఈ స్వామిని 400 సంవత్సరాల క్రితం పల్లవ రాజుల ప్రతిష్ఠ ఓపెన్ ప్లేస్లో పల్లవ రాజులు ప్రతిష్ఠ చేసినట్లు పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి నీడ లేకుండా ఉన్నాడు, మనం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆయన వచ్చి మా అందరితో కలవడము. ఊరికి ఒక్కొక్కరు, ఒక 20 గ్రామాల నుంచి ఊరికి ఒక్కొక్కరు చేరి కమిటీ వేసుకుని ఆ కమిటీకి నన్ను చైర్మన్గా ఎన్నుకొని 1990 నుంచి గుడి ప్రారంభం చేశాము. మొట్టమొదటి చిన్న గర్భగుడి మాత్రం ఎత్తి, తర్వాత భక్తులు ఇచ్చిన విరాళాలతో మేము కమిటీదారులు కొంత అమౌంట్లు వేసుకుని మా గుడి అభివృద్ధి చేస్తూ ఉన్నాము. తర్వాతనే పౌర్ణ పూజలు జనవరి 1 స్టార్ట్ చేసినాము. అన్నదానం పౌర్ణ పూజకి దాదాపు 2000 నుంచి 3000 మంది దాకా వస్తూ ఉంటారు. ఇంతమందికి భోజన సదుపాయాలు, పూజలు వగైరా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినాము. తర్వాత 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉత్సవాలు, శ్రీరామనవమికి ఉత్సవాలు జరిపించేవాళ్ళము. 3 రోజుల కార్యక్రమాలు, మరి తేరు, మరి పుష్పపల్లకి, డ్రామాలు, కోలాట్లు, భజన బృందాలు ఇవన్నీ కూడా జరిపిస్తూ ఉంటుంది. కాకపోతే కరోనా వచ్చినప్పటి నుంచి అది ఆగిపోయింది. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలని అనుకుంటా ఉన్నాము. జనవరి 1 ఇట్లాంటివి, హనుమత్ జయంతి ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ స్వామి ప్రత్యేకత, ఎవరైనా బోర్లు వేయాలనుకొని చాలా బోర్లు వేసి ఫెయిల్ అయిపోయి నష్టపడిన వాళ్ళు ఇక్కడ వచ్చి స్వామికి అభిషేకం చేపించి ఆ తీర్థాలు తీసుకొని పోయి ఆ చోట వేసి బోర్లు వేస్తే చాలామందికి నీళ్లు వచ్చినాయని వాళ్ళే వచ్చి స్వామికి కొంత కానుకలు ఇచ్చి వాళ్ళు విషయం చెప్తూ ఉంటారు. తర్వాత దీర్ఘ రోగాలు ఉండేవాళ్ళు వచ్చి ఇక్కడ పౌర్ణమి రోజు నైట్ హాల్ట్ ఉండి స్వామికి మొక్కుకొని పోతే వాళ్ళకి వాళ్ళకి బాగా అయిందని చెప్తారు. తర్వాత ఈ దయ్యాలు, భూతాలు మమ్మల్ని పట్టుకున్నాయని చాలామంది వచ్చి సేవ చేస్తారు. ఇక్కడ 5 రోజులు 11 రోజులు ఇట్లా సేవ చేసిన వాళ్ళకి చాలా బాగా అయిందని వాళ్ళు వచ్చి చాలామంది వచ్చి వాళ్ళకి తోచినంత ధన సహాయం చేసి ఇట్లా అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చుట్టూ అడవి ప్రాంతము, ప్రశాంతంగా ఉంటుంది. పక్కనే చెరువు, చూపరులకు చాలా బాగుంటుంది. కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు నుంచి పర్యాటకులు మరి భక్తులు వచ్చి ఇక్కడ చాలామంది ఇక్కడ బస చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఇంకా దైవ నిర్ణయంతో ఇంకా కొన్ని ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచనతో ఉన్నాము.
కోరిన కోరికలు తీర్చే అద్భుతమైన మహిమగల దేవుడిగా భక్తులు ఆ వెంకటేశ్వరుడిని భావిస్తుంటారు. హన్మకొండ జిల్లా అసన్పర్తి మండలం ఎర్రగట్టుగుట్టలో స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ గుట్టలో వెలిశాడని చరిత్ర చెబుతుంది. అయితే ప్రతి సంవత్సరం పౌర్ణమి నాడు ఈ గుట్ట వద్ద జాతర జరుగుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ జాతరలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటారు. వల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. తద్విష్ణో శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి వారు వెలియడం జరిగిందండి. కాకతీయుల కాలం ముందు నుంచి స్వామివారికి సేవ చేస్తున్నారు భక్తులు. అనేక మంది భక్తులు స్వామివారి సేవ చేస్తున్నారండి. శపాన్పు శ్రీ రంగనాథ స్వామి పడుకొని ఉంటాడు. స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసుడు శ్రీ రంగనాథ స్వామి లాగా ఉంటాడండి. ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి అసన్పర్తి నుంచి భీమావరం నుంచి స్వామివార్లు విచ్చేసి స్వామివారి కళ్యాణోత్సవం జరుపుకొని మహాజాతర జరుగుతుందండి. జాతర అనంతరం స్వామివారు అసన్పర్తికి స్వామివారు అమ్మవారు భీమావరం వెళ్తుందండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. పురాతనంలో వెలిశాడు సొరికలో ఈయన గోవిందరాజులని మొక్కులు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు 5వ రోజు 5 రోజులు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ రోజు 3వ రోజు కుంకుమార్చనలు అభిషేకాలు అర్చన జరపబడును. భక్తులు విశేష ఆదరణ బ్రాహ్మణ ఆశీర్వాదం తీసుకొని పురాతనది 1000 సంవత్సరములది పురాతన వెంకటేశ్వర స్వామి ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి వారికి భీమాల నుంచి అమ్మగారు వస్తారు. అసన్పర్తి నుంచి అయ్యవారు వేయించేస్తారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద.